సత్యభామకు మరియు ద్రౌపదికి మధ్య జరిగిన అంతర్గత సంభాషణ గురించి ఒక బెంగాలీ గ్రంథంలో రాయబడింది. ద్రౌపది యొక్క తెలివితేటల్ని చూచాయిగా తెలుసుకోవటానికి ఈ సంభాషణ ఉపయోగపడుతుందని కొందరు విమర్శకులు భావిస్తున్నారు. ఆ సంభాషణ వివరాలు: ఒకసారి శ్రీకృష్ణుడు సత్యభామను వెంట పెట్టుకుని పాండవుల అరణ్యవాసం చేస్తున్న ప్రదేశానికి వెళ్లారు. అరణ్య మధ్య భాగంలో ఉన్న ఒక ఆశ్రమంలో పాండవులు నివసిస్తున్నారు. శ్రీకృష్ణ సత్యభామలు అక్కడకు వెళ్లే సమయానికి కొంతమంది మహర్షులు, బ్రాహ్మణులు మరియు మార్కండేయ మహర్షి అక్కడ కనిపించారు. కృష్ణుడు వాళ్లలో కలిసిపోయి అనేక విషయాల గురించి చర్చిస్తూ ఉండగా సత్యభామ ఆశ్రమం లోపలికి వెళ్ళి లోపల వంట చేస్తున్న ద్రౌపదిని కలిసి ఆమెతో పిచ్చాపాటి మాట్లాడటం మొదలుపెట్టింది. వంట పూర్తయిన తరువాత అందరూ భోజనాలు చేశారు. ఆ తర్వాత పురుషులందరూ ఆశ్రమం బయట చెట్టు క్రింద కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా ద్రౌపది, సత్యభామలు ఆశ్రమానికి కొంత దూరంలో ఉన్న ఒక ప్రశాంతమైన సరస్సు దగ్గరకు వెళ్ళి అక్కడ చల్లటి నీడను ఇచ్చే ఒక చెట్టు క్రింద కూర్చుని తమ తమ వ్యక్తిగత విషయాల గురించి ఒకరితో ఒకరు చెప్పుకోవడం ప్రారంభించారు. ఆ సమయంలో వారి సంభాషణ వారి భర్తల గురించి, మరుదుల గురించి, సవతుల గురించి, అత్తగార్ల గురించి సాగింది. ఆ సందర్భంలో సత్యభామ ద్రౌపది యొక్క దాంపత్య జీవితం గురించి తెలుసుకోవాలని అనుకుని ఆ విషయమై ద్రౌపదిని అనేక ప్రశ్నలు వేసింది. ఆ ప్రశ్నలకు ద్రౌపది తన మనస్సులో దాగి ఉన్న ఎన్నో రహస్యాలను సమాధానాలుగా చెప్పింది. సత్యభామ ద్రౌపదిని మొదట ఇలా ప్రశ్నించింది: ఓ సఖి, నీకు పాండవులతో వివాహం అయి ఎన్నో సంవత్సరాలు గడిచాయి. అయినప్పటికీ వాళ్ళు నీపై ఏనాడూ కోపం ప్రదర్శించరు. పైగా ఎల్లప్పుడూ నీకు విధేయులుగా ఉంటారు. నీవు నీ భర్తలను నీ వశం చేసుకోవటానికి ఏ మంత్రం వేశావు? సత్యభామ అడిగిన ప్రశ్నకి ద్రౌపది ఒక చిరునవ్వు నవ్వి ఆపై ఇలా అన్నది: ఓ సత్య, నీవు నన్ను అలా ఎందుకు అడిగావో నేను ఊహించుకోగలను. నీవు కూడా నా పద్ధతులను పాటించి మా కన్నయ్య గారైన శ్రీకృష్ణుడిని ఎల్లప్పుడూ నీ విధేయుడిగా చేసుకోవాలని ఆశపడుతున్నావని నాకు అర్థమయ్యింది. ద్రౌపది మాటలకు సత్యభామకు చిరుకోపం వచ్చింది. ఆ కోపాన్ని చిరునవ్వుగా మార్చుకుంటూ సత్యభామ ఇలా అన్నది: మీ అన్నగారు సామాన్యుడు కాదు. ఆయన ఎవరికీ వసుడు కాదు. ఎవరి వద్ద వాళ్ల మాటలు, చేతలు మాయ చేస్తూ ఉంటాడు. అలాంటి వాడిని ఎల్లప్పుడూ నా ఆజ్ఞలో ఉంచుకోవాలంటే ఏ వశీకరణ మంత్రమో నాకు తెలిసి తీరాలి. అలాంటివి ఏమైనా నీ దగ్గర ఉంటే చెబుతావని ఆశపడుతున్నాను. సత్యభామ చెప్పినది విన్న ద్రౌపది పక్కపక్క నవ్వి సత్యభామతో ఇలా అన్నది: ఓ సఖి, ఏ భర్త వశీకరణానికి లొంగాడు అని ఎవరైనా అంటే అది శుద్ధ అబద్ధం. నీ భర్తను లొంగ తీసుకోవాలనే ఆశతో ఆయనకు మందో మాకో పెట్టాలని ప్రయత్నించొద్దు. వశీకరణ మందు తిన్నవారు కుష్ఠరోగమో, మూర్ఛలో, నపుసంకత్వమో పొందుతారు. అప్పుడు అసలుకే మోసం వస్తుంది. అదీగాక శ్రీకృష్ణుడు మహామేధావి. నీవేం చేసినా అతడికి ఇట్టే అర్థమైపోతుంది. అందువల్ల అతడిని వశీకరణ మంత్రం వల్లో, మందు వల్లో లొంగదీసుకోవడం నీకీ కాదు, దేవలోకంలో ఉన్న ఊర్వశికి కూడా సాధ్యం కాదు. ద్రౌపది మాటలకి సత్యభామ ముఖం చిన్నబుచ్చుకుని మౌనం వహించింది. అప్పుడు ద్రౌపది చిరునవ్వు నవ్వుతూ సత్యభామ వీపు మీద చెయ్యి వేసి ఆప్యాయంగా తడుముతూ సత్యభామతో ఇలా అన్నది: ఓ సఖి, నీ బాధ నాకు అర్థమయ్యింది. అనంతమైన సంఖ్యలో ఉన్న తన భార్యలతో సరసాలు చేసే నీ భర్తను నీకు వసుడిగా చేసుకోవాలని నీవు పడుతున్న ఆతృతను నేను అర్థం చేసుకోగలను. సరే, నీ కోరికను నేనెందుకు కాదనాలి? భర్తను నీ కొంగుకు కట్టేసుకునే కొన్ని రహస్యాలను నీకు చెబుతాను. జాగ్రత్తగా విను. భర్తను తన వశం చేసుకోవాలనుకునే ఏ భార్య అయినా మొదట తన ఆగ్రహాన్ని, గర్వాన్ని మరియు భర్తని తన ఆధీనంలో పెట్టుకోవాలనే కోరికను చంపుకోవాలి. ఆ తరువాత అతడిని హృదయపూర్వకంగా ఆరాధిస్తూ అతడు ఏది అడగకముందే అతడి మనస్సులోని కోరికను తెలుసుకుని అందివ్వాలి. భర్త భోజనం చేసిన తరువాతే భార్య భోజనం చెయ్యాలి. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి భోజనం చేస్తున్నప్పుడు భార్య ఆహారాన్ని నములుతూ నోరు తెరిచి పెద్దగా మాట్లాడటం లేదా నవ్వటం చేయరాదు. ఎందుకంటే ఆహారాన్ని నములుతూ మాట్లాడే పురుషుడు కానీ స్త్రీ కానీ అసహ్యంగా కనిపిస్తారు.
భార్యగా కూడా అలా అసహ్యంగా కనిపిస్తే భర్తకు ఆమె మీద ఉండే ఆకర్షణ కొంతవరకైనా తగ్గిపోతుంది. అందువల్ల భర్తతో కలిసి భోజనం చేసేటప్పుడు మౌనంగా భోజనం చెయ్యటం మంచిది. భర్త వినేటట్టుగా త్రేచ్చటం, అపాన వాయువును విడుదల చేయడం లాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే పురుషుడు తన భార్య లేదా తనకు నచ్చిన స్త్రీ భౌతికంగా విడుదల చేసే శబ్దాలు, నవ్వుడాలు మీద చాలా ఆసక్తి కలిగి ఉంటాడు. అలాంటి పురుషుడికి లేదా భర్తకి భార్య చేసే శబ్దాలు ఏమాత్రం నచ్చవు. వాటి వల్ల ఆ భర్తకి భార్య మీద ఉండే వ్యామోహం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఒక తల్లి తన కుమారుడికి ఎంత శ్రద్ధగా వంట చేసి వడ్డిస్తుందో అంతే శ్రద్ధను భార్య భర్త మీద ప్రదర్శించాలి. నీకు సేవలు చేయటంలో, నీ గురించి శ్రద్ధ తీసుకోవటంలో నీ తల్లికి నేను ఏమాత్రం తీసిపోను అని నీ చర్యల ద్వారా నీ భర్తకు నిరూపించాలి. ఒక పురుషుడి హృదయంలో చేరుకోవాలంటే అతని ఉదర మార్గం ద్వారా ప్రవేశించాలి అని ఒక సామెత ఉన్నది. అనగా భర్త ప్రేమను సంపూర్తిగా పొందాలంటే అతడికి ఇష్టమైన పదార్థాలను భార్య వండి వడ్డించాలి. భార్యకి ఆకర్షించే అందం లేకపోయినా నోరు ఊరించే వంటకాలు చేసే సామర్థ్యం ఉంటే ఆ భార్యను ఇష్టపడని భర్త ఉండడని పండితులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఖాళీ కడుపుతో ఉన్న భర్తకు భార్య మీద అభిమానం ఉండదు. అతడి కడుపు రుచికరమైన ఆహార పదార్థాలతో నిండినప్పుడే అతడికి భార్య యొక్క గొప్పతనం అర్థమయ్యి ఆమెను ఇష్టపడతాడు. భర్తను ఎప్పుడూ కూడా కటువైన మాటలతో నిందించకూడదు. అతని మనస్సుకి ఆనందాన్ని కలిగించే మాటలనే మాట్లాడాలి. ప్రతి భర్త తన భార్య మాట్లాడే మాటలు చివరికి జలుబు చేసినప్పుడు ఆమె తుమ్మే తుమ్ము కూడా సంగీతంలా వినబడాలి అని ఆశిస్తాడు. భార్య తన ఇంటి ప్రహారీ ద్వారం వద్ద ఎక్కువసేపు నిలబడకూడదు. ఎప్పుడు ఇంటి లోపలే ఉండాలి. అలా చేయడం వల్ల ఆమె ఎప్పుడు ఇంటినే తన సర్వస్వంగా భావిస్తుందని ఆమె భర్త అనుకుంటాడు. ఉదయం నిద్ర లేవగానే కాలకృత్యాలు తీర్చుకోకుండా భర్తతో మాట్లాడకూడదు. ముఖ్యంగా ముఖం కడుక్కోకుండా మాట్లాడినట్లయితే భార్య నోటి నుండి వెలువడే దుర్వాసన ఆమె పట్ల ఉండే భర్తకు ఆకర్షణను కొంతవరకు తగ్గించే అవకాశాన్ని కలిగిస్తుంది. భర్తను తనకు వశం చేసుకోవాలనుకునే ఏ భార్య అతని ముందు పెద్దగా పగలబడి నవ్వరాదు. చిరునవ్వుతో సరిపెట్టుకోవాలి. సాధారణంగా పురుషుడు తెలివి తక్కువ వాడిగా ఉంటాడు. అయితే తాను తెలివి తక్కువ వాడిని అన్న విషయం అతనికి ఏనాడూ తెలియదు. అందువల్ల భార్య తన పురుషుడి యొక్క స్వభావాన్ని అర్థం చేసుకుని అతడికి తానెంతో మేధావి అనే భావాన్ని కల్పించాలి. అప్పుడే ఆ భర్త తన భార్యను ఏ విషయంలోనూ వ్యతిరేకించలేడు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.